హాయ్ అందరికీ నమస్తే. నేను మీ రమాదేవిని. ఈరోజు మనం బెండకాయ కూర సింపుల్గా ఈజీగా ఎట్లా చేసుకుందామో చూద్దాం. పొయ్యి ముట్టించుకొని బెండకాయ కూర వండుకుందాం. ఇవాళ నూనె పోసుకుందాం. 3 చెంచాల నూనె పోసుకున్నా. కొంచెం ఆవాలు వేసుకుందాం, కొంచెం జీలకర్ర వేసుకుందాం, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకుందాం. 1 చెంచా అల్లం వేసుకుందాం. అల్లం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుందాం. ఇవి మంచిగా జరసేపు ఫ్రై చేసుకుందాం, ఒక 2-3 నిమిషాలు. బెండకాయలు మంచిగా నూనెలు ఉడికినాయి కదా, మంచిగా జిడ్డు పోయింది కదా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ముందే పసుపు వేసుకుంటే బెండకాయలు జిడ్డు పోదు. మంచిగా జిడ్డు పోయినాక పసుపు వేసుకుంటే ఒక బంకు ఉండదు. ఇప్పుడు ఒక 2-3 టమాటాలు కట్ చేసుకున్నా, వేసుకుందాం. ఇప్పుడు బెండకాయ కూర ఇట్లా వేసుకుంటే సింపుల్ గా తొందర అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బెండకాయ కూర ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. సరిపోయేంత కారం వేసుకుందాం. 3 చెంచాల కారం వేసుకున్నా. ఇప్పుడు సరిపోను ఉప్పు వేసుకుందాం. మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది బెండకాయ కూర. ఒకసారి మూత తీసి చూద్దాం. బెండకాయ కూర తయారైనట్టే. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుందాం. బెండకాయ కూర అయిపోయింది. మంచిగా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయరు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. బెండకాయ కూర తయారైంది. ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయరు. సింపుల్ గా జల్దీ అయిపోతుంది. ఎంత జల్దీ అయిపోయింది మీరు కూడా చూసిరు కదా. మంచిగా టేస్ట్ కూడా ఉంటది. ఒక్కసారి ట్రై చేయరు. ఇట్లా మీకు నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. మళ్ళీ ఒక కొత్త వీడియో తోటి మళ్ళీ కలుద్దాం.